నమస్తే. వృద్ధాప్య పెన్షన్ గురించి తెలుసు, వికలాంగుల పెన్షన్ గురించి తెలుసు, ఉద్యోగుల పెన్షన్ గురించి మనం వింటూనే ఉంటాం. కానీ రాజకీయ నాయకులకు కూడా పెన్షన్ ఇస్తారని చాలా మందికి తెలియదు అనుకుంటా. అది కూడా 2-3 పెన్షన్స్ ఉంటాయి. ఇది అసలుకే తెలియకపోవచ్చు. అసలు రాజకీయ నాయకులకు కూడా పెన్షన్ ఎందుకు ఇస్తారు, ఎవరెవరు తీసుకుంటున్నారు? మన 2 తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయ నాయకులు ఎవరెవరు ఈ 2-3 పెన్షన్స్ తీసుకుంటున్నారు, మొత్తం లిస్ట్ అంతా నా దగ్గర ఉంది అంటున్నారు సోషల్ యాక్టివిస్ట్ WD గణేష్ గారు. అసలు ఆయనతో మాట్లాడి రాజకీయ నాయకులు ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు, ఆ వివరాలు ఏంటో కనుక్కుందామా? నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు పెన్షన్స్ అంటే ఇవన్నీ తెలుసండి. రిటైర్డ్ అయిన తర్వాత ప్రతి గవర్నమెంట్ హోల్డర్ కి పెన్షన్ ఇస్తారు. అండ్ ఓల్డ్ ఏజ్ 2004 తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ లేదు. అది కూడా కరెక్టే. అంటే వాళ్ళు దాచుకున్న డబ్బులే పక్కకు పెడుతున్నారు. అదొక స్కీమ్ ఏదో మారింది, మనకు తెలిసిన విషయమే అది. అండ్ ఓల్డ్ ఏజ్ వృద్ధాప్యులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు, వికలాంగులు తీసుకుంటున్నారు, భర్త చనిపోతే పెన్షన్ తీసుకుంటున్నారు. ఇలాంటి పెన్షన్స్ తెలుసు. సాధారణంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే బ్రతుకు గడవడానికి చాలా కష్టపడుతూ ఉంటారో వాళ్ళకి ప్రభుత్వం పథకాల ద్వారా పెన్షన్స్ ఇస్తూ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ రాజకీయ నాయకులకు పెన్షన్ వస్తుంది అనేది చాలా మందికి తెలియకపోవచ్చు అండి. ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే 2-3 పెన్షన్లు కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. ఒకసారి దాని గురించి క్లియర్ గా చెప్తారా ఆడియన్స్ కి? అందరికీ నమస్కారం. నా పేరు WD గణేష్. గత 2 సంవత్సరాల నుంచి నేను ప్రజాస్వామ్య సంస్కరణల మీద పోరాడుతున్నాను మేడం. అందులో మొదటి అంశం, ఒక రాజకీయ నాయకుడికి ఒక్క పెన్షన్ మాత్రమే ఉండాలి అని. పొలిటీషియన్ should have only one pension. Okay. One pension is enough for one politician. As a politician ki pension అవసరమా? అంటే 100 మంది దోషులు తప్పించుకున్న నిర్దోష శిక్ష పడకూడదు మేడం. మనం న్యాయ వ్యవస్థ చెప్తుంది, మనం బలంగా నమ్ముతాం అది. ఇప్పటికీ నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు చాలా మంది మన కళ్ళెదుట ఉన్నారు. గుమ్మన్ నరసయ్య గారు, ప్రతాప్ చంద్ర సారంగి గారు ఒరిస్సా నుంచి, అండ్ ఈ యాక్టెడ్ యాజ్ యూనియన్ మినిస్టర్ ఆల్సో. మాణిక్ సర్కార్ గారు త్రిపుర సీఎం గా పనిచేశారు. సో వీళ్ళందరూ చాలా నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు. వీళ్ళు పెన్షన్ మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు మేడం. మనం ఇప్పటికీ ఒక రాజకీయ నాయకుడిని చూస్తాము, ఆయన సైకిల్ మీద వెళ్ళొస్తూ ఉంటారు, సొంత ఇల్లు కూడా లేదు ఆయనకని చాలా సందర్భాల్లో ఇలాంటివి మనము వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మేబీ అలాగే ఎవరైతే నిబద్ధతతో వర్క్ చేశారో వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారంటే అనుకోవచ్చు. కానీ ఈరోజు ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా, ఎంపీని తీసుకున్నా అన్ని కోట్లలో ఆస్తులు ఉన్నాయి కదా, ఈ పెన్షన్ ఏంటి అనేది అర్థం కావట్లేదు. నన్ను చాలా మంది ప్రశ్నించారు మేడం ఇది. సార్, తమ్ముడు నువ్వు పోరాడుతున్న చాలా అద్భుతమైన అంశం వెలుగులోకి తీసుకొచ్చావు, ఎవరికి తెలీదు, అన్ని ఆధారాలతో బయటకు తీసుకొచ్చావు. కాకపోతే ఒక రాజకీయ నాయకుడు ఒక పెన్షన్ మాత్రమే ఎందుకు పోరాడుతున్నావు, అసలు రాజకీయ నాయకుడు పెన్షన్ వద్దు అని చెప్తే బాగుంటుంది కదా అంటున్నారు. నేను ఇదివరకు చెప్పినట్టు నిజాయితీ పరులైన గుమ్మ నర్సయ్య లాంటి వాళ్ళు అన్యాయం అయిపోతారు మేడం రాజకీయ నాయకులు పెన్షన్ వద్దు అంటే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ పార్లమెంటేరియన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ప్లీజ్ రికమెండ్ గుమ్మన్ నర్సయ్యస్ నేమ్ టు పద్మా అవార్డ్స్ కమిటీ ఫర్ పద్మశ్రీ. మనం గుర్తించాలి మేడం, నిజాయితీ అంతటి గొప్ప వ్యక్తిని. ములాయం సింగ్ గారికి పద్మశ్రీ ఇచ్చారు మేడం, మన ఆయన ఏం తక్కువ, ఆయన ఖచ్చితంగా గుర్తించాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న లిస్ట్ చూపిస్తారా? ముందుగా ఈ మెసేజ్ చాలా చక్కర్లు కొడుతుంది మేడం. రాజకీయం అనేది సేవ లేక ఉద్యోగమా? ఈ వాట్సాప్ మెసేజ్ బాగా చక్కర్లు కొడుతుంది, సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఏంటి అంటే, రాజకీయ నాయకుల పెన్షన్ల మీద సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు కోర్టులో అని. కానీ జనాలకు తెలియని విషయం ఏమంటే, ఆ సుప్రీం కోర్టు ఎప్పుడే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కొట్టివేసింది, డిస్మిస్ చేసింది. కారణం, చట్టాలు తయారు చేయాలన్నా, చట్ట సవరణ చేయాలన్నా శాసన వ్యవస్థ మాత్రమే అధికారం ఉంటుంది, న్యాయ వ్యవస్థ కాదు. లెజిస్లేచర్ ఇస్ టూ పవర్ఫుల్ దాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అండ్ ఫోర్త్ ఎస్టేట్ మీడియా. శాసన వ్యవస్థ అనేది చాలా పవర్ఫుల్ మేడం. మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, IAS-లు IPS-లుగా పనిచేసిన వ్యక్తులు లాస్ట్కి ఎక్కడికి వస్తున్నారు మేడం? DGPలుగా, చీఫ్ సెక్రటరీలుగా పనిచేసిన వ్యక్తులు రాజకీయంలోకి ఎందుకు వస్తున్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన జస్టిస్ రంజన్ గొగోయ్ గారు కూడా రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఇంకా మన ఫోర్త్ ఎస్టేట్ మీడియాకి వస్తే, అరుణ్ షౌరి గారని ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసిన వ్యక్తి రాజ్యసభ ఎంపీ. మన జీ నెట్వర్క్, జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర గారు, వాళ్ళు రాజ్యసభ ఎంపీగా పనిచేస్తున్నారు. అంటే మొత్తం పవర్ శాసన వ్యవస్థలో ఉంది మేడం. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేది శాసన వ్యవస్థ మాత్రమే. దేశాన్ని, రాష్ట్రాన్ని తర్వాత బాగు చేద్దరు, ముందు మీకు మీరుగా కల్పించుకున్న వెసులుబాట్ల మీద నా పోరాటం. అందులో మొదటి అంశం 2 పెన్షన్లు అనేది పోరాడుతున్నాను మేడం. ఓకే, సో మీరు అన్నట్టుగా అసలు రాజకీయ నాయకులకు పెన్షన్ ఎందుకు అనేది ఒక క్వశ్చన్ మార్క్ కరెక్టే అనిపించినప్పటికీ, నిజాయితీతో నిబద్ధతతో వర్క్ చేసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే మనం క్లియర్ గా దాని గురించి మాట్లాడకూడదు.
అంతే కదండి, ఉండాలి పెన్షన్. ఒకటి అయితే 2-3 పెన్షన్లు అంటున్నారు కదా, అసలు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరు 2-3 పెన్షన్లు తీసుకుంటున్నారు చెప్పండి. నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళకి ఆర్టీఐ వేశాను మేడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరెవరు ఎక్స్ ఎంపీ పెన్షన్లు తీసుకుంటున్నారు లిస్ట్ ఇవ్వండి అని నాకు లిస్ట్ ఇచ్చారు మేడం. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీఐ వేశాను మేడం. ఎవరెవరు ఎక్స్ ఎమ్మెల్యే పెన్షన్లు తీసుకుంటారు లిస్ట్ ఇవ్వండి అని సెక్రటరీ జనరల్ గారికి వేయడం జరిగింది అసెంబ్లీ. సో వాళ్ళు లిస్ట్ ఇచ్చారు మేడం. 2 లిస్టులు పక్కన పక్కన పెట్టుకొని చూస్తే చాలా పెద్ద ఎత్తున పెద్ద వ్యక్తులు 2-3 పెన్షన్లు తీసుకుంటున్నారు మేడం. సో చాలా మంది ప్రశ్నిస్తున్నారు మేడం, రాజకీయ నాయకుల గురించి పెన్షన్ల గురించి మాట్లాడడానికి నీకు ఏ హక్కు ఉంది, నువ్వెవరు, నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా అని. యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హావ్ రైట్ టు ఆస్క్. మనం ఒక వాటర్ బాటిల్ కొంటే అందులో ₹1 ప్రభుత్వం పన్ను కడతాం మేడం. ఇలా ప్రజల పన్నుల ద్వారానే ఈ రాజకీయ నాయకులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. నాకే కాదు, భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది, ఖచ్చితంగా ప్రశ్నించాలి కూడా. అతి సాధారణమైన మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో మీరు ఎల్పిజి సబ్సిడీ వదులుకొని ఆదర్శంగా నిలవండి అని ప్రభుత్వం మనల్ని అడుగుతుంది మేడం, ప్రజలను అడుగుతుంది. 100,000 కోట్లు ఉండే రాజకీయ నాయకులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారయ్యా, మీరు 1 పెన్షన్ తీసుకోండి చాలని ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించదు? మనమే పోరాడి చట్ట సవరణ తీసుకురావాలి మేడం. దీనికోసం అని నేను ఢిల్లీలో లాస్ట్ ఇయర్ మాన్సూన్ సెషన్స్ వర్షాకాల సమస్యలు ఢిల్లీలోనే ఉన్నాను మేడం. ఐ స్పోక్ విత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ న్యూ ఢిల్లీ టు గ్రాంట్ ది పర్మిషన్ అట్ జంతర్ మంతర్ ఫర్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. కానీ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ పోరాటం చేస్తాను, 2 పెన్షన్ల గురించి పోరాటం చేస్తానంటే వాళ్ళు ఇవ్వలేదు. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలుద్దామనే ఉద్దేశంతో మొదట ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు ఒకటే చట్టం మేడం. ఈ చట్టాన్ని సవరించి ఒక రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ మాత్రమే ఉండాలి అని నిబంధన పెట్టవచ్చు మేడం. స్టేట్ గవర్నమెంట్ కెన్ ఆల్సో అమెండ్ దిస్ యాక్ట్. ఎంపీగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఎమ్మెల్యే పెన్షన్ ఇవ్వబోము అనే నిబంధన పెట్టొచ్చు, మన దగ్గర పెట్టొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చేయబోతున్నాను మేడం. ఓకే, సో ఫస్ట్ ఆ లిస్ట్ చెప్పేస్తే మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలని ఉంది. మీరేమో సస్పెన్స్ థ్రిల్లర్ మేడం. తెలంగాణలో 2 పెన్షన్లు తీసుకుంటున్న లిస్ట్ మేడం చదువుతున్నాను. చెన్నంనేని విద్యాసాగర్ గారు, ఆయన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మన గవర్నర్ గా పనిచేశారు మేడం. ఆయన 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. సర్వే సత్యనారాయణ గారు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. మాలోత్ కవిత గారు ఎంపీ ఎమ్మెల్యే 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. సోయం బాపురావు గారు, డాక్టర్ అల్లాడి పి రాజ్ కుమార్ గారు, జి సంజీవరెడ్డి గారు, ధరావత్ రవీంద్ర నాయక్ గారు, తమ్మినేని వీరభద్రం గారు అండ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మేడం. వీళ్ళు తెలంగాణలో 2 పెన్షన్లు తీసుకుంటున్నారు మేడం, ఎంపీ ఎమ్మెల్యే పెన్షన్. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాదెళ్ల భాస్కర్ రావు గారు, డాక్టర్ కె మెగాస్టార్ చిరంజీవి గారు, మైసూరారెడ్డి గారు, టీజీ వెంకటేష్ గారు, పప్పాల చలపతిరావు గారు, మాడుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, హరిరామయ్య జోగయ్య గారు, కొనతాల రామకృష్ణ గారు, తోట నరసింహం గారు, కాసు వెంకట కృష్ణారెడ్డి గారు, గంగుల ప్రతాప్ రెడ్డి గారు, అనంత వెంకటరామిరెడ్డి గారు, కేఈ కృష్ణమూర్తి గారు మేడం. నేను ఇది వరకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అశోక్ గజపతిరాజు గారు పేరు ప్రస్తావించడం జరిగింది. ఆయన మొన్నటి వరకు 2 పెన్షన్లు తీసుకున్నారు, ఎంపీ ఎమ్మెల్యే పెన్షన్. కాకపోతే ఆయన గవర్నర్ గా పదవి స్వీకరించారు కాబట్టి కేవలం ప్రస్తుతం జీతం మాత్రమే తీసుకుంటున్నారు. ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాను మేడం. నేను చెప్పిన ప్రముఖులందరూ సమాజ సేవ చాలా ఎక్కువ చేస్తుండొచ్చు మేడం, ఎవరు కాదన్నారు. కాకపోతే ఒక రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ మాత్రమే అనే నిబంధన మనం తీసుకొస్తే మిగతా రాష్ట్రాల వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాం. అసలు ఈ పెన్షన్ ఎలా ఇస్తారు అనేది ఒకసారి మాట్లాడదాం. ఎందుకు నాకు ఈ డౌట్ వచ్చిందంటే, అందులో రేవంత్ రెడ్డి గారు పేరు లేరు. మేబీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మేబీ పెన్షన్ ఇవ్వకపోవచ్చేమో, చాలా మందికి వచ్చే డౌట్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక రకంగా చెప్పండి ప్రతిపక్షంలో ఉన్నారంటే ఆయనకు కూడా మరి రావాలి కదా, ఆయన పేరు కూడా నాకు కనిపించలేదు. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన పేరు కూడా నాకు ఇక్కడ వినిపించలేదు. వీళ్ళేంటి మరి ఏ పెన్షన్ తీసుకుంటున్నారు? చాలా మంది ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు మేడం, ప్రజలకు తెలియక అవగాహన లోపంతో. ఏంటంటే మీరు ఎంపీగా పనిచేసినంత మాత్రం ఆటోమేటిక్ గా పెన్షన్ రాదు మేడం, బై డిఫాల్ట్ రాదు. ఓకే, ఇలా పెన్షన్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాల్సి వచ్చింది. అయ్యా మాకు పెన్షన్ కావాలి అని పదవి కాలం అయిన తర్వాత ఎంపీ పెన్షన్ అయినా ఎమ్మెల్యే పెన్షన్ అయినా మనం పెన్షన్ అప్లై చేసుకుంటేనే వస్తుంది. ప్రతి సంవత్సరం రెన్యువల్ కూడా చేసుకోవాలి. సో ఎంపీ పెన్షన్ లిస్ట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు కానీ, కేసీఆర్ గారి పేరు కానీ, జగన్ గారి పేరు కానీ లేదు మేడం. వాళ్ళు పెన్షన్ తీసుకోవడం లేదు, వాళ్ళు పెన్షన్ తీసుకోవట్లేదు. రైట్. ఓకే, మరి చిరంజీవి గారు తీసుకుంటున్నారు? అవును మేడం. ఓకే, అవును. చిరంజీవి గారు చాలా మంది అపార్థం చేసుకుంటారు. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను సార్, మీరు ఏ విపత్కర పరిస్థితి వచ్చినా 100,000 కోట్లలో దానం చేస్తుంటారు. అందులో ముందు వరుసలో మీ కుటుంబం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి 1 పెన్షన్ మాత్రమే ఉండాలని నేను పోరాడుతున్నారు. మీరు ముందుకు వచ్చి ఏదో 1 పెన్షన్ వదులుకుంటే మిమ్మల్ని చూసి
దేశంలో ఉండే మిగతా రాజకీయ నాయకులు అందరూ మేము ఆదర్శంగా భావిస్తారు అనే సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప దయచేసి అబద్ధం చేసుకోకండి. ఇప్పుడు చిరంజీవి గారు ఏ పెన్షన్స్ తీసుకుంటున్నారు? ఎంపీ పెన్షన్ అండ్ ఎమ్మెల్యే పెన్షన్ రెండు పెన్షన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రాసెస్ చెప్పారు కదా, ఏమని ఎవరైతే ఓడిపోతారో అంతేనా, పదవీ కాలం అయిపోయిన తర్వాత, అదే పదవీ కాలం అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అనుకోండి, ఎమ్మెల్యేకి జీతం వస్తుంది కదా, అప్పుడు పెన్షన్ ఎందుకు అవసరం లేదు? అవును మేడం, పెన్షన్ రాదప్పుడు. నేను అనేది అదే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమ్మెల్యేగా విన్ అయ్యారు అనుకోండి, మీకు ఎమ్మెల్యేకి సంబంధించిన జీతం ఇస్తారు, పెన్షన్ అవసరం లేదు మీకు. బట్ మీరు ఓడిపోయారు అనుకోండి, మీరు పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు. అంతే కదా, ఎమ్మెల్యే అయినా అంతే, ఎంపీ అయినా అంతే. ఇప్పుడు క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న మన ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు పదవి త్యజించారు కదా, రాజీనామా చేశారు. మొన్న ఆయన రాజస్థాన్ సెక్రటరీ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు, నాకు పెన్షన్ కావాలి, ఎమ్మెల్యే పెన్షన్ అని. ఆ విధంగా పెన్షన్ అప్లికేషన్ పెట్టుకుంటేనే పెన్షన్ వస్తుంది మేడం, ఆటోమేటిక్ గా పెన్షన్ రాదు మేడం. మన రెండు తెలుగు రాష్ట్రాలు దేశం గర్వించదగ్గ స్థాయిలో దేశానికి సేవ చేశాయి మేడం. అందులో ఒకటి మన జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1919వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా బీటీ కాలేజ్ మదనపల్లి ప్రాంతానికి రావడం జరిగింది. ఆ కాలేజ్లోనే మన జనగణమనకి ట్యూనింగ్ అండ్ కంపోజిషన్ చేయడం జరిగింది. మార్గరెట్ కజిన్స్ అని, షీఈస్ అ వైఫ్ ఆఫ్ జేహెచ్ కజిన్స్ అండ్ హీ యాక్టెడ్ యాజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ బిసెంట్ థియోసఫికల్ కాలేజ్ ఇన్ ఇయర్ 1919. నేను చదువుకున్నది ఆ కాలేజ్ మేడం. సో మా కాలేజ్లోనే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాసిన శంకరంపాటి సుందరాచారి గారు చదువుకునేది మా కాలేజ్లోనే మేడం. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సేవ చేస్తే తెలంగాణ ప్రాంతంలోని పింగళి వెంకయ్య గారు నల్గొండ జిల్లా నడిగూడెం అనే గ్రామంలోనే మన జాతీయ పతాకాన్ని జెండాన్ని రూపొందించారు. ఈ విధంగా రెండు రాష్ట్రాలు దేశానికి చాలా సేవ చేశాయి. ఈ విషయంలో కూడా రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు నేను కోరుకునేది ఏంటంటే, అయ్యా 1953 చట్ట సవరణ చేయండి, శాసనసభ్యుల జీతాలు పెన్షన్ చట్టాన్ని సవరించి ఎంపీ పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఎమ్మెల్యే పెన్షన్ ఇవ్వబోమని చెప్పండి, మీకే మంచి పేరు వస్తుంది, దేశానికి ఆదర్శంగా నిద్దామనే పోరాటం చేస్తున్నాను. యాక్చువల్ గా వీళ్ళకి ఎంత ఉంటుంది పెన్షన్ అమౌంట్ చెప్పచ్చా? యా తప్పకుండా చెప్పండి. రాష్ట్రానికి వేరియేషన్ ఉంటుంది మేడం. ఓకే. తెలంగాణలో మీరు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి రిటైర్డ్ అయితే మీకు 50,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మేడం, ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్. అంటే మీరు అధికారంలో లేరు అంటే ఓడిపోయారని అనుకుందామండి, అధికారంలో లేకపోవడం కాదు, ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన ఓడిపోతే ఎమ్మెల్యేగా పనిచేసి, అది ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారండి, నెక్స్ట్ టైం ఓడిపోయారు, పెన్షన్ వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు ఓడిపోయారు అనేది నేను నెక్స్ట్ టైం గురించి మాట్లాడుతున్నా, అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా. ఓకేనా? ఇప్పుడు లేదు అని అంటే మీకు జీతం వస్తుంది కదా, ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి ప్రతి ఒక్కరికి శాలరీ ఉంటుంది. మీరు పెన్షన్ కి అప్లై చేస్తున్నారు, దాని మీన్స్ మీరు ఆ పదవిలో లేరు అని, అంటే ఎన్నికలో మీరు నెగ్గలేదు అని, అంతే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి వచ్చే జీతం ఎంత, శాలరీ ఎంత మేడం? రాష్ట్రానికి శాలరీలు మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదాం. మీరు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి రిటైర్డ్ అయితే మీకు 50,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మేడం. రైట్. మీరు 2 సార్లు 3 సార్లు చేసే కొద్దీ మీకు ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది, కొంచెం పెంచుతా వెళ్తారు. మాక్సిమం క్యాప్ 70,000 మేడం. అదే ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేస్తే మీకు 30,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, మాక్సిమం క్యాప్ 50,000 రూపాయలు మేడం. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ పెన్షన్ 31,000 రూపాయలు ఇస్తున్నారు మేడం ప్రస్తుతం. ఇక్కడ ప్రజలు ఇంకో విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు మేడం. పంజాబ్ రాష్ట్రంలో ఒక విధానం అమల్లోకి తీసుకొచ్చారు, 1 ఎమ్మెల్యే 1 పెన్షన్ అని. చాలా మంది పొరపడుతున్నారు. అంటే ఏంటంటే, నేను ఇదివరకు చెప్పినట్టు మీరు ఒకసారి చేసిన వ్యక్తి కంటే 2 సార్లు చేసిన వ్యక్తికి పెన్షన్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో. కానీ పంజాబ్ లో ఏం చేశారంటే, మీరు ఒకసారి చేసినా 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా మీకు ఒకటే పెన్షన్ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కానీ ప్రస్తుతం పంజాబ్ లో కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన వ్యక్తులు 2 పెన్షన్లు తీసుకుంటున్నారు మేడం. దేశవ్యాప్తంగా ఒక రాజకీయ నాయకుడికి ఒక పెన్షన్ మాత్రమే ఉండాలని వెలుగు తీసుకొచ్చింది, పోరాడుతున్నది WD గణేష్ మాత్రమే. మీరు ఒక్కరే. గ్రేట్. అసలు ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన? మా తెలిసిన అంకల్ EPF 95 స్కీమ్ ఉంది మేడం ఒకటి. అంటే వివిధ కార్పొరేషన్ లో సంస్థల్లో పనిచేసే కార్మికులకి, మీరు నమ్ముతారో నమ్మరు, 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకి ఇప్పుడు 1,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు మేడం. 1,000 రూపాయలు, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. దేశాన్ని కాపాడే సైనికుడికి పెన్షన్ లేదు ఈరోజు, దేశ జీడిపిని ముందుకు తీసుకెళ్లే కార్మికుడికి పెన్షన్ లేదు ఈరోజు, 2004 తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగానికి పెన్షన్ లేదు. ఇంతమందికి లేని వెసులుబాట్లు మీకెందుకు 2 పెన్షన్లు? ఎంత అన్యాయం మేడం, అమానుషం. ఈ చట్టం తీసుకొచ్చింది ఎప్పుడు మనం 1953 సంవత్సరంలో. ఆ కాలంలో నిజాయితీపరమైన రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, దామోదరం సంజయ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం తెచ్చిన చట్టం అది. కానీ ఇప్పటికీ ఇంకోటి మేడం, చాలా మంది జనాలు ఏమంటున్నారు, చట్ట ప్రకారం తీసుకుంటున్నారు కదా అంటున్నారు. చట్టాలు తయారు చేసేది వాళ్ళే, సవరించాల్సింది వాళ్ళే. 1971వ సంవత్సరం వరకు మనం వివిధ రాజ సంస్థానాలకి రాజభరణాలు ఇచ్చాం మేడం. అంటే
మీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వివిధ నిజాం సంస్థానము, మైసూర్ సంస్థానము, ఇలా సంస్థానాలన్నింటినీ పటేల్ గారు మన భారతదేశంలో కలిపారు. వాళ్ళకి 71వ సంవత్సరం వరకు మనం పెన్షన్లు ఇచ్చాం, రాజులకే పెన్షన్లు ఇచ్చాం మనం, అవునా? కానీ 26వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు రద్దు చేశారు. కాలానుగుణంగా చట్టాలన్నీ సవరించుకుంటూ వస్తున్నాం మనం. ఇప్పుడు కూడా నా డిమాండ్ ఏమంటే 2 పెన్షన్లు ఎందుకే, మీకు ఒక పెన్షన్ సరిపోతుంది కదా, ఆ విధంగా చట్ట సవరణ చేయండి, 1953 చట్ట సవరణ చేయండి నేను పోరాడుతున్నాను 2 రాష్ట్రాల్లో. అంటే మీరు అన్నట్టుగా అప్పట్లో కాస్త నిజాయితీగా, అంటే ఓన్లీ వచ్చిన జీతంతోనే తనని తన కుటుంబాన్ని పోషించుకున్న రాజకీయ నాయకులు మనం చూసాం. కాబట్టి ఇప్పటికీ మనం ఇక్కడ ఇట్లా ఉండగలుగుతున్నామేమో అనిపిస్తుంటది ఆ రాజకీయ నాయకులు వదిలి వెళ్ళిన దారి, రైట్? సో వాళ్ళకి పెన్షన్ ఇచ్చారంటే ఓకే, బట్ ఇప్పుడు ప్రతి ఏ ఎమ్మెల్యేకి తీసుకుని ఎంపీకి తీసుకున్న 1000 కోట్లు ఏమంటారు పరిగెట్టిన సందర్భంలో వీళ్ళకి పెన్షన్ ఎందుకు, దట్టు 2-3 ఎందుకు అని మీ ఉద్దేశం. కాలక్రమేణా ఈ సిస్టమ్ మారుతూ వస్తుంది, అవునా? ఇప్పుడు మీరు ఖచ్చితంగా 2 పెన్షన్స్ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళి అసలు ఎందుకు అని క్వశ్చన్ చేశారా? ఏ డిపార్ట్మెంట్స్ కలిసారు మీరు? మేము అందరూ అంటున్నారు మేడం, పార్టీ అధినేతల్ని కలవచ్చు కదా, మినిస్టర్ని కదా. As a common man, it is very difficult to speak with presidents of parties and ministers, ma'am. I can meet DGP and Chief Secretary as a citizen. Okay. But ఒక అధినేతల్ని, పార్టీ అధినేతల్ని కలవడం ఎంత కష్టం మేడం. అది దట్టు వాళ్ళకి అగైనెస్ట్ గా, అదే వాళ్ళకి అగైనెస్ట్ గా అనుకోండి, కానీ చాలా మంది ప్రజాప్రతినిధులు సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఎమ్మెల్యేలు, ఎంపీలు మంచి అంశం తీసుకున్నావు, మంచి అంశం వెలుగులోకి తీసుకొచ్చావు, ఖచ్చితంగా చట్ట సవరణ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని చెప్పి అంటున్నారు మేడం అందరూ. ఇప్పుడు ఈ పెన్షన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండే ఈ ప్రివిలేజెస్ ఏంటి? వీళ్ళ జీతాలకు పెన్షన్ లేదు మేడం, సారీ వీళ్ళ జీతాలకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు మేడం. తర్వాత వీళ్ళకి ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారు పదవిలో ఉండగా, టెలిఫోన్ అలవెన్స్ ఉంటుంది, విద్యుత్ అలవెన్స్ ఉంటుంది, ఎంపీలు అయితే ఏరోప్లేన్ టికెట్స్ ఉంటాయి, రైల్లో ఫస్ట్ ఏసీ టికెట్స్ ఉంటాయి, వీళ్ళ క్యాంటీన్ 3 రూపాయలకి రోటీ చపాతీలు ఇస్తారు, పార్లమెంట్ పేదవాళ్ళని, చాలా పేదవాళ్ళు కదా వీళ్ళు అని చెప్పి ఇస్తారు. వీళ్ళకి ఏమన్నా అయితే హాస్పిటల్ మొత్తం రియంబర్స్మెంట్ ఉంటుంది, వీళ్ళు పొరపాటున పోతే వీళ్ళ భార్యలకు కూడా పెన్షన్ వస్తుంది. ఇన్ని వెసులుబాట్లు వీళ్ళకి, ఇన్ని వెసులుబాట్లు ఉండగా ఏ రోజు ప్రశ్నించలేదు. కానీ మీకు 2 పెన్షన్లు అనేది చాలా అమానుషంగా ఉంది. మీరు ఒకసారి మీరే ఆలోచించుకోండి, 2 పెన్షన్లు ప్రజల డబ్బులు కదా అవి, అంతే మేడం. ఓకే, అసలు ఎందుకు ఈ థాట్ అనిపించింది మీకు? సాధారణంగా చాలా మందికి శాలరీస్ ఉంటాయని తెలుసు, బట్ పెన్షన్స్ ఇస్తారని చాలా వరకు తెలియదు. దట్టు ఇలా 2-3 పెన్షన్స్ ఉంటాయని అసలుకే తెలియకపోయి ఉండొచ్చు, బట్ మీకు దీని మీద ఎందుకు ఫైట్ చేయాలనిపించింది? రాజ్యాంగం బాగా చదువుకున్నాను మేడం నేను. ఈ చట్టాలు బాగా తెలుసు. 1954 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటేరియన్స్, ఎంపీ పెన్షన్ ఆ చట్టం నుంచి తీసుకుంటారు. 1953 సాలరీస్ అండ్ పెన్షన్స్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఈ చట్టం నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పెన్షన్ తీసుకుంటారు. నాకు డౌట్ వచ్చింది, 2 పెన్షన్లు కొంపదీసి తీసుకుంటున్నారా వీళ్ళు, 2 చట్టాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అని డౌట్ వచ్చి ఆర్టీఐ వేయడం జరిగింది. తీరా చూస్తే డౌట్ వచ్చి వేశాను, తీరా చూస్తే 2 లిస్టులు పక్కన చూస్తే 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. సో పోరాడితే పోయేదేముంది. ఇప్పుడు ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ త్రూ మీరు వెళ్ళినప్పుడు మీకు వెంటనే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే మనకు తెలిసిందే కదా ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఐ స్పోక్ విత్ సెక్రటరీ జనరల్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ. సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఈజీగా వచ్చింది మేడం లిస్ట్, ఎంపీ లిస్ట్. దేశవ్యాప్తంగా 2229 మంది ఎంపీలు పెన్షన్లు తీసుకుంటున్నారు మేడం. డబుల్ పెన్షన్ లేకపోతే మొత్తం ఎంపీ పెన్షన్, ఎంపీ పెన్షన్ హోల్డర్స్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి 55 రోజులు టైం పట్టింది మేడం. అదే ఎంపీ పెన్షన్ నాకు లిస్ట్ రావడానికి జస్ట్ ఒక 5-6 రోజులు టైం పట్టింది. 1 వీక్ లో వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏపీ తెలంగాణలో రావడానికి కొంచెం టైం పట్టింది మేడం. ఏపీలో ఇక్కడ తెలంగాణలో ఫాస్ట్ గానే వచ్చింది. తెలంగాణలో సపోర్ట్ మేడం, పబ్లిక్ డొమైన్ లోనే పెట్టారు, మన లెజిస్లేచర్ వెబ్సైట్ లోనే ఉంటుంది. సో మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఏపీ నుంచి మీకు కొంచెం కష్టమైంది అంటారు. ఇప్పుడు ఈ పెన్షన్స్ కి సంబంధించి చట్టాలు తెలుసా బాగా అని చెప్తున్నారు కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? రాజ్యాంగాన్ని మార్చే 368 ప్రకారం రాజ్యాంగాన్ని మార్చే అధికారం మనం పార్లమెంట్ సభ్యులకు ఇచ్చాం. మనం రాసుకున్న భారత రాజ్యాంగంలో మొదట రాసుకున్నది అదే కదా మేడం. భారత ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకుంటున్న శాసనం ఇది. ఆ శాసనాన్ని మార్చే శక్తి పార్లమెంటేరియన్స్కి ఉంది.
మరి వాళ్ళే చట్టాలు తయారు చేయాలి. ఖచ్చితంగా చట్ట సవరణ అయితే వస్తుంది మేడం. ఇప్పుడు ఈ రోజు నేను ధైర్యంగా నాకు లిస్ట్ వచ్చిందంటే ఏ విధంగా వచ్చింది మేడం? ఆర్టీఐ ఎలా వచ్చింది? మనకు పోరాడడం వల్లే వచ్చింది కదా మేడం. జయప్రకాష్ నారాయణ గారు, అన్నా హజారే గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు, వీళ్ళందరూ పోరాడడం ద్వారానే ఈరోజు నేను ఇలా ప్రశ్నించగలుగుతున్నా. ఆర్టీఐ లేకపోతే నాకు లిస్ట్ ఇస్తారా మేడం? ఖచ్చితంగా చట్ట సవరణ అయితే తీసుకొస్తాం, అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఈ చట్ట సభలు అని అంటే ఒక్కరితో అయ్యే పని కాదు, తెలిసిన విషయమే. సో అందరూ ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా? నాకు తెలిసి ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో చాలా అవగాహన అయితే కల్పించాను. చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది అన్ని ఛానల్స్ కి. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఒక 30 ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఒకరు కూడా కాల్ చేసి ఎందుకయ్యా అని అడగలే? అంటే రాజకీయ నాయకులే, ఈ పెన్షన్ హోల్డర్సా మేడం? లేదు, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫోన్ చేశారు మేడం. ఒక మంత్రి గారు కూడా ఫోన్ చేశారు. మంచి అంశం తీసుకున్నా, చాలా బాగుంది, తప్పకుండా చట్ట సవరణ అవకాశాలు ఉన్నాయమ్మా అని. మీరు ఆలోచించండి మేడం, ఈ కాలంలో 2 పెన్షన్లు ప్రజల డబ్బులు తీసుకున్నారంటే ఎలా ఉంటుంది మేడం? ఉద్యోగులకు పెన్షన్ లేదు, సైనికులకు పెన్షన్ లేదు, కార్మికులకు పెన్షన్ లేదు, మాకు మాత్రం 2 పెన్షన్లు ఎందుకు? పేదవాళ్ళం అని వాళ్ళే ఆలోచించారు. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ. మీరు అన్నట్టుగా ఆ రోజు ఈ ఎల్పిజి సిలిండర్ కి సంబంధించి మోదీ గారు ఒక పిలిపిచ్చారు, అవునా? అవును, ఇచ్చారు. ఎవరైతే దాన్ని ఆ సబ్సిడీ వస్తుందో కొంతమంది వదులుకోవాలంటే వదులుకోవచ్చు. చాలా మంది స్వచ్ఛందంగానే వదులుకున్నారు, చాలా మంది వదులుకున్నారు. మన బోటలు కూడా దానికి ఏమి ఎందుకు వచ్చే 300 400 కోసం ఎందుకు? అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే మనమే వదులుకున్నాం. అలా ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి వాళ్ళే ఆలోచించాల్సిన అంశం. ఇక చట్టాల దగ్గరికి వస్తే ఎలా సవరించవచ్చు అంటారు? ఆ పాసిబిలిటీస్ ఎట్లా ఉన్నాయంటారు? ఉన్నాయి మేడం. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఇటు హైదరాబాద్ లో మొదట, తర్వాత విజయవాడలో ధర్నాలు, ఉద్యమాలు, ర్యాలీల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను ఈ చట్ట సవరణ గురించి. తప్పకుండా వచ్చే అసెంబ్లీ వర్షాకాలంలో ఈ చట్ట సవరణ తీసుకురాబోతున్నామని ఖచ్చితంగా బల్లగుర్తి చెప్పగలుగుతాను మేడం. తర్వాత వింటర్ సెషన్స్ లో ఢిల్లీలో దేశవ్యాప్తంగా పోరాడుతున్నాం మేడం. ఇప్పుడు ఇది ఒక్కరి వల్ల అయ్యే పని అయితే కాదు. వాయిస్ వినిపించాలంటే మనకు ఒక సైన్యం ఉండాలి. ఎంతమంది ఉన్నారు మీ వెనకాల? నాకు చాలా కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలపడం జరిగింది మేడం. వచ్చే 21వ తారీఖు, సెప్టెంబర్ 21వ తారీఖు ధర్నా ఉండబోతుంది ధర్నా చౌక్ లో. ఆదివారం 21వ తారీఖున తప్పకుండా చట్ట సవరణ తీసుకొస్తాం మేడం, అనుమానం ఏం లేదు. ఓకే, సో మీరు మీ టీం, మీ లక్ష్యం ఏంటి? చట్ట సవరణ తేవాలని. సో నెక్స్ట్ దానికోసం మీరు ఏం ప్రయత్నిద్దాం అనుకుంటున్నారు? ఏం చేద్దాం? ఉద్యమాలు, ర్యాలీలు మేడం. ఓకే, నాలాంటి భావజాలం ఉండే వాళ్ళు ఎవరైనా తప్పకుండా సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై వాట్సాప్ 8282824233. థ్యాంక్ యూ. ఓకే, సో మీతో ఉండే పోరాట యోధులు ఏమంటున్నారు? తప్పకుండా చేద్దాం తమ్ముడు, చాలా మంచి అంశం తీసుకున్నావు, బాగా ఫైట్ చేద్దాం, పోరాడదాం అంటున్నారు మేడం అందరూ. అంటే ఎప్పుడైతే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి అప్పుడు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి, అసెంబ్లీ దగ్గర కాదు, ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి మీ వాయిస్ వినిపిస్తారు. ఎక్కడ? ఇందిరా పార్క్ దగ్గర, తెలంగాణలో. ఏపీలో అక్కడ ధర్నా చౌక్ ఉంది మేడం. ఓకే, సో ఇప్పుడు మనం పార్లమెంట్ కి వెళ్ళాలని అంటే అక్కడ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ ఒప్పుకుంటారని మీరు అనుకుంటున్నారా? మేడం తప్పకుండా మేడం, పోరాడడం ద్వారానే ప్రజాస్వామ్యంలో మార్పులు తేగలుగుతాం మేడం. ఎవరో ఒకరు గలం ఎత్తకపోతే మార్పు ఎలా సాధ్యమవుతుంది మేడం? ఈరోజు ఆర్టీఐ కూడా అలానే పోరాడడం ద్వారానే కదా మేడం వచ్చింది. ఓకే, సో మీరైతే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలలోనూ మీ వాయిస్ వినిపించాలనుకుంటున్నారు. అలానే ఢిల్లీ జంతర్ మంతర్ లో కూడా మీ వాయిస్ వినిపించాలి, వింటర్ సెషన్ లో వినిపించాలని అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా చట్ట సవరణ జరగాల్సిందే. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక పెన్షన్ మాత్రమే తీసుకోవాలి, ఇద్దరు ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. అంతే కదా మీ పోరాటం? ఓకే, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? I hope I'll get a support from media, Fourth Estate, and thank you so much for your cooperation. Thank you. సో మీరు మంచి అంశాన్ని తీసుకున్నారు. ఓకే, ఇదంతా కూడా స్వచ్ఛందంగా చేయాల్సిన విషయము. బట్ మీతో పాటు మీ టీం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కాబట్టి చూద్దాం రాజకీయ నాయకులు ఎట్లా స్పందిస్తారో, ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thanks for coming. Yeah.